మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని హరీష్ రావు అన్నారు. అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇది అత్యంత బాధాకరమైన సందర్శనమని చెప్పారు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు పెట్టుకుని టన్నెల్ వద్దనే ఉండి రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం 8 మంది అమాయకుల ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరి మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకుందని అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి యావత్ దేశం వారిని క్షేమంగా బయటకు తీసుకొస్తారని ఆశగా ఎదురుచూస్తే సీఎం మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించారని చెప్పారు. టన్నెల్లో పనులు నిర్వహించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తగిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పబ్లిసిటీ కోసం టన్నెల్ వద్దకు వెళ్లి రావడం తప్ప ఇప్పటి వరకు చేసిందేం లేదన్నారు. ఒకసారి సమీక్ష చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కారం ఆగడం కోసం ప్రయత్నించింది లేదని తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, వాస్తవాలను బయటపెట్టాలని హరీష్ రావు అన్నారు.